హలో అండి. కమ్మటి, రుచికరమైన గంగవాయల కూర పప్పు తయారు చేద్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో పావు కేజీ వరకు కందిపప్పు వేసి, అలాగే ఒక గుప్పెడు శనగపప్పు కూడా వేసి శుభ్రంగా కడగాలి. శనగపప్పు వేయడం వలన పంటికి బాగా తగిలి పప్పు మంచి టేస్ట్ వస్తుంది. అలాగే గంగవాయల కూరను కూడా ఈ విధంగా మట్టి అనేది పోయే వరకు శుభ్రంగా 1, 2 సార్లు బాగా కడిగి, ఈ కందిపప్పులో కడిగిన గంగవాయల కూరను వేయాలి. తర్వాత దీంట్లో మన ఎంత కారం తింటామో దాన్ని బట్టి పచ్చిమిర్చి ఈ విధంగా 2 ముక్కలుగా చేసుకొని వేయాలి. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసి, పచ్చి మామిడికాయను ఒక 2 వేసుకున్నాను నేను. అలాగే పసుపు, ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, అలాగే ఆయిల్ 1-2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చును. అలాగే దీంట్లో ఒక పూర్తి ఎల్లిగడ్డను కూడా వేసి, ఒక 2 చెంబుల నీళ్లు పోసి మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మామిడికాయ పప్పును చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి, ఈ విధంగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా వేసి, పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి, లేకుంటే ఏదైనా స్మాషర్ తోటి ఈ విధంగా మెదుపుతూ స్మాష్ చేసుకోవాలి. అప్పుడే ఈ పప్పు అనేది బాగా కలిసిపోయి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు వేద్దాము. ఒక 3-4 టీ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఒక 3-4 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఎల్లిగడ్డల్ని తీసుకొని పొట్టు తీసి మెత్తగా మెదిపి, ఆ ఎల్లిపాయ ముద్దను కూడా వేయాలి. వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే మంచి సువాసన, అలాగే టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత దీంట్లో పసుపు వేసి వెంటనే ఈ పోపును, ఎల్లిపాయను మొత్తం కూడా గోలనివ్వద్దు. కొంచెం కలర్ చేంజ్ కాగానే ఈ పోపు మిశ్రమాన్ని ఇందాక ఉడుకుతున్న ఈ గంగవాయల కూరలో వేసి బాగా కలిపి ఒక 5-6 నిమిషాలు చిన్నని మంట పైన ఉడికించుకోవాలి. అప్పుడు ఈ వెల్లుల్లి దాంట్లో ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి. ఎంతో కమ్మటి, రుచికరమైన, నోరుకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచితో గంగవాయల కూర పప్పు చూడండి ఏ విధంగా రెడీ అయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయల సీజన్లో ఈ విధంగా గంగవాయల కూర పప్పు రెడీ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచితో చాలా అంటే చాలా బాగుంటుంది.